హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి పక్కా పల్లెటూరు స్టైల్లో చెప్పాలంటే పొయ్యిలో నుప్పుల మీద ఒక ఉల్లిగడ్డ వేసి కాల్చి మరీ చేస్తుండే. రోజులు గడిచే కొద్దీ పచ్చడి టేస్ట్ అయితే మరింత కమ్మగా అవుతుండే. ఫస్ట్ గోంగూరనైతే మంచి ఆకులు తెంపుకొని ఇలా క్లీన్ చేసుకొని జల్లట్లో వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు దోరగేంచి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నా. పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి తొడమలు తీసి ఇట్లా సగాన్ని కట్ చేసి వేయించుకోవాలి. ఫస్టే ఆయిల్ వేయొద్దు, కాసేపు వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలో వచ్చే గింజలు కూడా వేసుకోవాలి. ఫస్టే గింజలు వేస్తే మాడిపోతాయి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో గోంగూరను పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే కొండలాగా ఉబ్బుతుంది, ఆ తర్వాత అప్పలాగా అయిపోతుంది గోంగూరని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఉల్లిగడ్డని కాలుస్తున్నా. మనకి ఎట్లాగో పొయ్యి ఉండదు కదా, గ్యాస్ పైన కాలుస్తున్నా. నేనైతే ఇక్కడ కారం కొంచెం పక్కన పెట్టేసాను అనమాట, అందుకే కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకున్నా. ఫస్ట్ ఒక 4 చెంచాల సాల్ట్ వేసుకొని మిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎల్లిపాయలు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలు ఒక 4-5 వేసుకోవాలి. ఒక రెక్క కరివేపాకు అయితే మంచిగా క్రంచీ కావాలన్నమాట. ఎందుకంటే కరివేపాకు మంచిగా వేగలేదు అనుకో పచ్చడి కూడా పాడవుతుంది. ఆ తర్వాత పోపులో గోంగూర పచ్చడి వేసి మంచిగా కలిపేసుకోండి. ఆయిల్ మొత్తం పచ్చడికి మంచిగా పట్టాలి, అలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు నిల్వ పచ్చడి కావాలనుకో ఒక క్లాత్ లో ఆరబెట్టేసుకోండి గోంగూర. ఇదే విధంగా వేయండి, ఉల్లిపాయ వేసుకోకుండా. నాకు తెలిసి ఒక్కొక్కరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కావచ్చు ఈ పచ్చడిని చూస్తుంటే. వేడి అన్నంలో వేసుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.